మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. చీకటిని చూసి భయపడే లోకంలో ఆ చీకటినే తన నిరంతర తోడుగా మార్చుకుని వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు రాఘవయ్య. కర్నూలు జిల్లా మిలిటరీ కాలనీలోని జెడ్పీ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన అంధత్వం అనేది కేవలం శారీరక లోపమే కానీ లక్ష్యానికి అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. పుట్టుకతోనే దృష్టి కోల్పోయిన అసాధారణ ఆత్మవిశ్వాసంతో ఆయన సాగిస్తున్న విద్యా ప్రస్థానం అక్షరాల ఒక అద్భుతం. రాఘవయ్య క్లాసులో అడుగు పెడితే ఆశ్చర్యం కలగక మానదు. చేతిలో పాఠ్య పుస్తకం ఉండదు, కంటికి అక్షరాలు కనిపించవు. కానీ తెలుగు భాషపై ఆయనకున్న పట్టు అమోఘం. ఏ పద్యం ఏ పేజీలో ఉందో, ఏ కథలో ఏ భావం దాగి ఉందో ఆయనకు కంఠస్థం. పద్యాన్ని రాగయుక్తంగా ఆలపిస్తూ దాని అర్థాన్ని విద్యార్థుల హృదయాలకు హత్తుకునేలా వివరించడంలో ఆయన శైలే వేరు. కంటి చూపు లేకపోయినా తన మేధస్సుతో అక్షరాలను మనసు పొరల్లో ముద్రించుకున్న ఆయన జ్ఞాపక శక్తి అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. రాఘవయ్య వినికిడి సామర్థ్యం ఆయనకు మూడవ కన్ను వంటిది. క్లాసులో ఏ మూల నుంచి ఏ విద్యార్థి మాట్లాడుతున్నాడో ఆ గొంతును బట్టి ఇట్టే గుర్తుపట్టేస్తారు. పాఠం చెబుతున్నప్పుడు ఎవరైనా అల్లరి చేసినా, శ్రద్ధ తగ్గించినా ఆయనకు వెంటనే తెలిసిపోతుంది. ప్రతి విద్యార్థి స్వరాన్ని, పేరును గుర్తు పెట్టుకుని వారితో మమేకమవ్వడం ఆయన ప్రత్యేకత. అందుకే విద్యార్థులు కూడా ఆయన పాఠాలను అత్యంత శ్రద్ధగా వింటూ తెలుగు సబ్జెక్టులో అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లో ఒక పేద కుటుంబంలో జన్మించిన రాఘవయ్య చిన్నప్పటి నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. లోకాన్ని చూసే భాగ్యం లేకపోయినా విద్య ద్వారా తన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలని సంకల్పించారు. కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. కొద్ది రోజులు డోన్ నియోజకవర్గంలోనే టీచర్గా పాఠాలు చెప్పారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా మిలిటరీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గత 3 దశాబ్దాలుగా విద్యాదానమే యజ్ఞంగా జీవిస్తున్నారు. 10th క్లాస్ చదువుతున్నాను. మాకు రాఘవయ్య సార్, తెలుగు సార్కి కన్ను ఐస్ లేకపోయినా సార్ బాగా చెప్తారు. పాఠాలైనా కానీ ఏదైనా కానీ. నా పేరు రాఘవయ్య, నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 2015 నుంచి ఇక్కడ ఇదే స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తాను. నేను చిన్నప్పటి నుంచి కూడా బ్రెయిలీ లిపి ద్వారా చదువుకోవడం జరిగింది. బ్రెయిలీ లిపి ద్వారా కడప బ్లైండ్ స్కూల్లో 10వ తరగతి చదువుకున్నాను. తర్వాత తిరుపతి ఆర్ట్స్ జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ ఇంటర్ డిగ్రీ, తర్వాత డైట్ కాలబెట్టిన టీటీసీ తర్వాత చేసిన తర్వాత 1995లో నేను టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి కూడా అంటే 95 నుంచి నేటి వరకు దాదాపు 31 సంవత్సరాలుగా నేను వివిధ స్కూళ్ళల్లో పనిచేయడం జరిగింది. అన్ని స్కూళ్ళల్లో కూడా బ్రెయిలీ లిపి ద్వారానే నేను పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏమైనా మాకు ఫోన్ ద్వారా అంటే ఫోన్లో ఉన్నటువంటి కొన్ని యాప్స్ బాగా మాకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు కీబోర్డ్ కానీ, ఇన్స్టా రీడర్ కానీ, ఇలాంటివి ఎన్విజన్ AI ఇలాంటి యాప్ల ద్వారా ఏదైనా పుస్తకంలో ఉన్న అంటే మనకు బ్రెయిలీలో రాకపోతే అంటే మీ లిపిలో ఉన్న మ్యాటర్ మాకు బ్రెయిలీలో రాకపోతే దాన్ని ఫోన్లో ఫోటో తీస్తే అది మాకు సౌండ్ లేక మారుతుంది, శబ్దం లేక మారి అది వాయిస్ లేక మారి మనకు వినిపిస్తుంది. ఆ టెక్నాలజీ ద్వారా కూడా మేము పిల్లలకు అప్డేట్ అవుతూ మా మొత్తం బోధనను కొనసాగించడానికి బాగా ఉపయోగకరిస్తుంది. ఆధునికమైన టెక్నాలజీలో ఒక చూడడం తప్ప మిగతావన్నీ కూడా టెక్నాలజీ మాకు అన్ని రకాలుగా అందిస్తుంది. ఫోటోలో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యాప్. తర్వాత ఆ విధంగా అంటే ఇంకోటి మ్యాటర్ ప్రింట్లో ఏముందని కూడా దాని ద్వారా ఆ యాప్ ద్వారా మనం ఫోన్లో ఉన్న యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
కాబట్టి ఈ విధంగా నేను ప్రస్తుతం ఈ సమాజంలో నేను కూడా కొంత విద్యార్థులకు ఆదర్శమైన బోధన చేస్తున్నా అంటే బ్రెయిలీ లిపి ఒకటి కారణం, తర్వాత ఆధునికంగా వచ్చినటువంటి టెక్నాలజీ కూడా ఉపయోగపడుతుంది. కళ్ళు లేకపోయినా సార్ మాకు జీవితం పట్ల స్పష్టమైన చూపును అందిస్తున్నారు అని విద్యార్థులు గర్వంగా చెప్తుంటే అది ఒక గురువుగా ఆయన సాధించిన గొప్ప విజయం. వైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదని, దృఢ సంకల్పం ఉంటే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చని రాఘవయ్య నిరూపిస్తున్నారు. చీకటిలో ఉంటూనే సమాజానికి వెలుగును పంచుతున్న ఈ అరుదైన ఉపాధ్యాయుడి ప్రయాణం నిజంగా అభినందనీయం, అందరికీ ఆదర్శప్రాయం. నేను 6th క్లాస్ నుంచి గురువుగారి దగ్గరనే తెలుగు నేర్చుకుంటున్నాను సార్. నాకు తెలుగులో మామూలుగా 100 మార్క్స్కి 97, 98, 6th నుంచి అట్లా వస్తుంది సార్. తెలుగు బాగా అర్థమవుతుంది. సార్ చెప్తే క్లారిటీగా చెప్తాడు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాడు, బాగా చెప్తాడు సార్. మేడం సార్ అసిస్టెంట్ని బాగా హెల్ప్ చేస్తుంది సార్కి, బాగా చెప్తాడు సార్. నా పేరు దీప్తి, నేను 10th క్లాస్ చదువుతున్నాను.